అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రణాళికలు అయితే రూపొందించిందనమాట. సో మనకి ఎన్ని ఎకరాల లోపు గల రైతులకి ఎంతకి ఇస్తారు ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో రైతు సోదరులందరికీ చాలా ఉపయోగపడుతుంది. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే దీనికి సంబంధించి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈసారి ఎవరైతే పంట అనేది వేస్తారో, అంటే సాగు భూమి ఎవరైతే చేస్తారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో దీనికి సంబంధించి మనకి ప్రణాళికలు రూపొందించి ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మొదటన 1 నుంచి 5 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలో కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఈసారి పంటను ఎవరైతే వేస్తారో వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి జమ అవుతాయి అన్నమాట. సో అనర్హులు ఎవరికి కూడా ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులు అనేవి జమ కావని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో మనకి దీనిపై కూడా మనకి నిధుల విడుదలపై మనకి సంక్రాంతికి కానుక విడుదల చేసే అవకాశం ఉందండి. సో ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి చాలామంది రైతు సోదరులు అయితే చూస్తున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మనకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.